హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ఈరోజు కరీంనగర్లో రాజా థియేటర్ బిసైడ్ సాయినగర్లో మారుతి హాస్పిటల్స్ గ్రాండ్గా ప్రారంభోత్సవం జరుగుతోంది. సో మనం ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మరేంటి హాస్పిటల్ స్పెషాలిటీ, ఏ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి, ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఏంటి అనే విషయాలన్నింటి కూడా ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ గో. ప్రస్తుతం మనతో మారుతి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ హనుమ, ప్రముఖ న్యూరో సర్జన్ గారు ఉన్నారు మనతో. సో మరి ఏంటి హాస్పిటల్ స్పెషాలిటీ అనే విషయాలన్నీ కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్ చెప్పండి, ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు, ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. ఏంటి సార్ అసలు మన హాస్పిటల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఏంటి? ఇది మేము 50 బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో స్టార్ట్ చేస్తున్నామండి. పీడియాట్రిక్స్ ఒక డిపార్ట్మెంట్, అంటే స్పెషల్ అది కేర్ కావాలి కాబట్టి ఆ డిపార్ట్మెంట్ ఒకటి తప్ప మిగతా అన్ని డిపార్ట్మెంట్స్, కార్డియాలజీ కావచ్చు, సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన కార్డియాలజీ కావచ్చు, నెఫ్రాలజీ కావచ్చు, యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ, అందరు డాక్టర్స్ మనకు అందుబాటులో ఉంటారు. సో అన్ని రకాల జనరల్ ఫిజిషియన్స్, ఆర్థోపెడిక్స్ కానీ, జనరల్ సర్జరీస్ కానీ, సో 24 గంటలు ఎప్పుడు అందుబాటులో ఉండేలాగా. సో గత కొన్ని సంవత్సరాలుగా నేను న్యూరో సర్జరీ సేవలు చేస్తున్నాను. చాలామంది అభిమానం చూపించారు. వాళ్ళకి నేను ఏదైతే అందిస్తున్నానో తక్కువ ధరలకి, సో మిగతా డిపార్ట్మెంట్ సేవలు కూడా తక్కువ ధరలకి వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా, ఎప్పుడు మేజర్ సర్జరీస్ కావచ్చు, మేజర్ ట్రీట్మెంట్స్ కానీ ఎప్పుడు మనం ఇక్కడ చేయలేము అనే విధంగా లేకుండా అన్ని రకాల సేవలు చేయగలిగే ఉండేలాగా హాస్పిటల్ డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు మామూలుగా న్యూరోకి కూడా సార్ మెయిన్ సర్జరీస్ అట్లాంటివన్నీ ఎక్కువ హైదరాబాద్, బెంగళూరు ప్రిఫర్ చేసి అక్కడికి వెళ్తుంటారు. ఇక్కడ మీ న్యూరోకి సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్? మేము విన్నామండి. ఇంతకుముందు మేము బ్రెయిన్ సర్జరీకి సంబంధించినంత వరకు ట్యూమర్స్ కావచ్చు, ఎన్యూరిజమ్స్ కానీ, సిపి యాంగిల్ ట్యూమర్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు పేషెంట్స్ ఇక్కడ అవ్వవు అని చెప్పి హైదరాబాద్కి వెళ్తూ ఉండేవాళ్ళు. సో మేము గత కొన్ని సంవత్సరాలకు మేము సర్జరీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అలాంటి సర్జరీస్ అన్నీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే చేస్తూ ఉన్నాము. దాంతోపాటు ఇంకా మనము మైక్రోస్కోప్ కానివ్వండి, నావిగేషన్ సిస్టమ్స్ కానివ్వండి, ఇలాంటి అడ్వాన్స్డ్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకురావాలి, ఇంకా సేవలను మెరుగుపరచాలి అన్న ఉద్దేశంతోనే సొంతంగా కొంచెం 50 బెడెడ్గా స్టార్ట్ చేస్తున్నాం. ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ కరీంనగర్ పబ్లిక్కి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఏవైతే వైద్య సేవలు కోరుకుంటున్నారో అవి మనకి కరీంనగర్లోనే అందుబాటులో ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హైదరాబాదు వెళ్తేనే మనకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ సేవలు చాలామంది ఏమనుకుంటారంటే మనకి హైదరాబాద్లో అన్ని రకాల సేవలు జరుగుతాయి, క్వాలిటీ కూడా బాగుంటుంది అని. సో క్వాలిటీ పరంగా కావచ్చు, లేకుంటే సర్జరీస్ మనం చేయగలిగేవి కానీ అక్కడ ఏవైతే జరుగుతాయో దానికి ఏమాత్రం తగ్గకుండా అన్ని సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో చూసారు కదా హనుమ గారు చెప్పింది. ఇంతకుముందు సార్ న్యూరో సర్జన్, చాలా 10 years పైన ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి కరీంనగర్లో. సో సార్ని ఎంతోమంది కూడా గుర్తించి సార్ సేవలను వినియోగించుకున్నారు. చాలామంది అభిమానులు ఉన్నారు సార్కి కరీంనగర్లో. సో వాళ్ళందరికీ కూడా ఒక న్యూరోలోనే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పేసి సారు కార్డియాలజీ అయితేనేంటి, యూరాలజీ అయితేనేంటి, అన్ని స్పెషల్ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి. సో డెఫినెట్లీగా కరీంనగర్ ప్రాంత పబ్లిక్ అయితేనేంటి, చుట్టుపక్కల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండే పబ్లిక్ అందరూ కూడా ఈ అవకాశాన్ని, మీకు ఏదైనా ఇలాంటి డిసీజెస్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డెఫినెట్లీ ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకొని ఒకసారి మారుతి హాస్పిటల్ని తప్పకుండా మీరు విజిట్ చేయాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ ప్రవీణ్తో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ కరీంనగర్. ఈరోజు కరీంనగర్లో రాజా థియేటర్ పక్కకు మారుతి హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా న్యూరో సర్జన్కి సంబంధించినటువంటి హాస్పిటల్ స్పెషలైజేషన్ ఈ ఆసుపత్రిలో డాక్టర్ హనుమ గారు చాలా సీనియారిటీ ఉండి ఇప్పటివరకు చాలా సక్సెస్ఫుల్గా సర్జరీస్ కానీ, సక్సెస్ఫుల్గా న్యూరోకి సంబంధించినటువంటి మరి దాంట్లో పూర్తిగా చాలామంది పేషెంట్లను ఎన్నో క్రిటికల్ సర్జరీస్ ద్వారా ఆదుకున్నటువంటి డాక్టర్ హనుమ గారు ఈ హాస్పిటల్ వారి ద్వారా ఇలా సూపర్ స్పెషాలిటీ న్యూరోకి సంబంధించి ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్కు సంబంధించి న్యూరోకి సంబంధించి చాలా ఇబ్బందులు గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి దాన్ని పూర్తిగా అధిగమించడానికి, గతంలో ఏదైనా క్రిటికల్ సర్జరీ ఉంటే హైదరాబాద్ పోవాల్సినటువంటి పరిస్థితి నుంచి మరి ఈరోజు స్వతహాగా వారి హాస్పిటల్ ఓపెన్ చేయడం,
మరి వారి యొక్క అనుభవం తప్పకుండా కరీంనగర్ ప్రజలకు ఉపయోగపడుతుందని మరి వారు సిన్సియర్గా మరి గత 10-15 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అనుభవానికి కరీంనగర్లో న్యూరోకి సంబంధించిన సర్జరీస్ కానీ న్యూరోకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మరి తీర్చడానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. తప్పకుండా కరీంనగర్ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. వారి యొక్క సేవలు పూర్తి స్థాయిలో సామాన్యుడికి అందుబాటులో ట్రీట్మెంట్ ఉండే విధంగా ఉంటాయని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి కరీంనగర్ మెడికల్ హబ్ను ఏ విధంగా అయితే ఉందో దాన్ని అన్ని సూపర్ స్పెషాలిటీ సంబంధించి కరీంనగర్లో ఒకదానికి తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు మారుతి హాస్పిటల్ రావడం మరి ప్రజలందరికీ కూడా హైదరాబాద్ పోకుండా ఇక్కడనే ఒక మంచి ట్రీట్మెంట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా అందడానికి మరి ఈరోజు ఇప్పటి నుంచి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతాం.